ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరణ్యకి నా కొడుకునిచ్చి పెళ్లి చేసింది, ఈ ఇంటి కోడల్ని చేసుకుంది తనతో కన్నీళ్లు పెట్టించడానికి కాదు. నా కొడుకు మనసుని నేనే మారేలాగా చేస్తాను. నా కొడుకు శరణ్యకి తన జీవితాన్ని దక్కేలా చేస్తాను. నువ్వలా చెయ్యలేకపోతే నువ్వు తప్పు చేసినట్టే లెక్క. ఆనంద భైరవి ఓడిపోయినట్టే లెక్క. నాన్నేంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారు? హలో నాన్నా. అమ్మా శరణ్య. ఏంటి నాన్నా ఇంత ఉదయమే కాల్ చేసావు? ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలనిపించింది. అవునా? అమ్మెలా ఉంది నాన్నా? ఇదిగో ఇక్కడే ఉంది, మాట్లాడు. అమ్మ శరణ్య. అమ్మా ఎలా ఉన్నావే? అలా అడుగుతున్నావేంటమ్మా? ఏమీ లేదు, ఎందుకో నీ గురించి ఆందోళనగా ఉంది. నా గురించి ఆందోళన పడటం దేనికమ్మా? నేనిక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరొచ్చినప్పుడు మా మావయ్య గారు ఏం చెప్పారు? ఇది మీ అమ్మాయికి మెట్టినిల్లు కాదు పుట్టినిల్లు అని చెప్పారు కదా. నేనక్కడ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదాన్నో ఇక్కడ కూడా అంతే హ్యాపీగా ఉన్నానమ్మా. అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మరి అల్లుడు గారు? మీ అల్లుడు గారి గురించి చెప్పాలంటే నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయనకు నేనంటే ఎంత ప్రేమో తెలుసా? అత్తయ్య గారేమో, అమ్మ శరణ్య నువ్వు కాఫీ చాలా బాగా పెడుతున్నావు, రోజు ఉదయమే నువ్వే నాకు కాఫీ తెచ్చి ఇవ్వాలి అంటే ఆయన వాళ్ళ అమ్మగారితో గొడవ పడ్డారు తెలుసా? వాళ్ళ అమ్మగారితో మీ ఆయన గొడవ పడ్డా? నీకోసం? అవునన్నా. నీ కాఫీ కావాలంటే నువ్వే పెట్టుకో, లేకపోతే పని వాళ్లతో పెట్టించుకో. నీకు కాఫీ ఇవ్వడం కోసం ఉదయాన్నే నా భార్యని లేపాలా అని చెప్పి ఎంత గొడవ చేశారనుకున్నావు? ఆపితే ఆగిరే. ఇంకెప్పుడైనా అత్తయ్య గారితో మీరు గొడవ పడ్డారంటే ఆ క్షణం నేను మిమ్మల్ని వదిలిపెట్టి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని భయపెట్టాను. వెంటనే వాళ్ళమ్మకి సారీ చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేకపోతున్నానమ్మా.
ఏయ్! ముట్టుకోవద్దన్నానా? నా గురించి మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. నాకు తోడుగా అక్కుందిగా. అదక్కడుందనే మాకు కొంచెం ధైర్యంగా ఉంది. అమ్మా, అల్లుడు గారు అక్కడే ఉన్నారా? అది ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, మాట్లాడతాను. అంటే అది ఆయన వాష్రూమ్లో ఉన్నారు నాన్న. బయటకు వచ్చిన తర్వాత నేనే చేయిస్తాను. ఉంటాను నాన్న. అమ్మా జాగ్రత్త. శరణ్య, నిజం తెలిస్తే మనం ఎక్కడ బాధపడతామో అని లేని ప్రేమలు ఆనందాలు ఉన్నట్టు ఎలా మాట్లాడుతుందో చూసారా? జ్యోతి, అమ్మా కాఫీ పెట్టావా? అయిపోయిందమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. నాకు కాదు, దర్శన్కి శరణ్యకి ఇవ్వు. సరే అమ్మగారు. ఉదయాన్నే అందరికంటే ముందే లేచి ఇంటి బయట తులసి కోటకు పూజ చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి 2 రోజులు హడావిడి చేసి అబ్బా ఎంత గొప్ప కోడలు అనిపించుకుంది. కట్ చేస్తే ముసుగు తన్ని ఇక్కడే పడుకుంది. క్యారెక్టర్. పొరపాటున మా అమ్మో పెద్దమ్మో వచ్చి చూస్తే ఏంటమ్మా ఇంకా లేవలేదు అంటే, అత్తయ్యగారు ఒంట్లో బాలేదు అత్తయ్యగారు, జ్వరం వచ్చింది అత్తయ్యగారు అని ఏదో డ్రామా మొదలు పెడుతుంది. వెర్రి గొర్రెలాగా నేనే దీని మాటలు నమ్మాను. మా వాళ్ళు నమ్మడంలో ఆశ్చర్యమే ఉంది. అమ్మగారు కాఫీ. ఏంటి అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదు? ఈ టైం వరకు పడుకోరే. అమ్మా కాఫీ తీసుకొచ్చాను. అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.